ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు, సిహెచ్ చైర్మన్ వాగు రాజేష్ ఆధ్వర్యంలో 12వ వారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మజ్జిగ జలవేంద్రాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ రాజేష్ మాట్లాడుతూ దాతల సహకారంతో ప్రతి సోమవారం వేసవి దాహార్తిని తీర్చేందుకు రోగులకు మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ వారం సామంతుల కిషోర్, కామేష్ ఆర్థిక సహకారంతో మజ్జిగను పంపిణీ చేస్తామన్నారు. అలాగే ఎమ్మెల్యే వరువుల సత్యప్రభ, పట్టణ యువ నాయకులు బోదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి చొరవతో 9 మంది వైద్యుల సేవలను అందించడం జరుగుతుందన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెల్లంచెర్ల నాగేశ్వరరావు, వాగు బద్రీష్, స్కూల్ చైర్మన్ శ్రీను, నాగు, బుజ్జి, నానాజీ, వాగు రాకేష్, ఆసుపత్రి సిబ్బంది, చక్రవర్తి ప్రమిళ, సెక్యూరిటీ గొడతరాజు, రామకృష్ణ, నాని, వెంకటలక్ష్మి, మేరీ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే వరపు సత్యప్రభ రాజా గారి ఆశీస్సులతో, మన గోపి గారు, నారాయణ స్వామి గారి సూచనలతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈవేళ 12వ వారం మనకి మజ్జిగ పంపిణీ చేసిన దాత మన సామతల కిషోర్ గారు, వారి స్నేహితులు కామేష్ గారు. నిజంగా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు మనందరి తరఫున కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వేసవికాలం చాలా ఎక్కువగా ఉన్నది, ఎండ తీవ్రత. దీనికి ఆనుకుని ఇక్కడ మన చుట్టుప్రక్కల గ్రామాల నుంచి ఓపీ కూడా ఎక్కువగా ఉన్నది. వారందరూ కూడా ఎండ తీవ్రతకి ఇబ్బంది పడకుండా మేమందరూ గ్రహించి మన వివేకానంద సేవా సమితి నాగేశ్వరరావు గారు, మేము, నా స్నేహితులు, మా కూటమి సభ్యులు అందరూ కూడా మేమందరూ మజ్జిగ కార్యక్రమం 12 వారాలను చేస్తున్నాం. ఈ వారం నిజంగా కిషోర్ గారు ముందుకు వచ్చి నేనున్నాను, మీ అందరికీ కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సరిపడా మేము సమకూరుతామని ఇవాళ ముందుకు వచ్చారు. వారికి నా అందరి తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారి స్నేహితుడు కామేష్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన ఎమ్మెల్యే సత్యప్రభ రాజా గారు కూడా మన హాస్పిటల్కి ప్రతి విషయంలోనే మనకు సహకరించి తోడ్పడుతున్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే గోపి గారు, నారాయణ స్వామి గారు కూడా మనకి ఇక్కడ ఏ సమస్య వచ్చినా వారి దగ్గరికి తీసుకెళ్ళగా వెంటనే సమకూరుస్తున్నారు. దానికి ఉదాహరణ ఏంటంటే, కేవలం 4-5 డాక్టర్లు ఉండేవారు, ఈవేళ 9 మంది డాక్టర్లు ఉన్నారంటే దానికి ఎమ్మెల్యే సత్యప్రభ రాజా గారు అని చెప్పుకోవడం సందేహం లేదు. ఎందుకంటే కొత్తగా మన ఆర్థోపెడిక్ డాక్టర్ గారు కూడా మనకి ఈరోజు హాస్పిటల్కి 6 రోజులు వచ్చారు. వారి సేవలు కూడా వినియోగించవలసిందిగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. అర్ధరాత్రి కూడా వచ్చిన కూడా మన డాక్టర్లు కూడా అందుబాటులో ఉన్నారు. ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్ ప్రత్యేకంగా ప్రతి ఒక్క పేషెంట్ని చూసి సంతోషంగా ఇంటికి పంపించే విధంగా డాక్టర్లందరూ సేవా కార్యక్రమంలో పాల్గొని మేమున్నామని కూడా ముందు వచ్చి, ఒక శానిటేషన్ సిబ్బందే కాదు, మన డాక్టర్ సిబ్బందే కాదు, మన హాస్పిటల్ స్టాఫే కాదు, ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతున్నారు. వారికి మన అందరి తరపున కూడా నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన హాస్పిటల్ కూడా ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు అందరి తరపున కూడా చేయాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే మన వివేకానంద సేవా సమితి నాగేశ్వరరావు గారు బ్లడ్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ముందుండి నడిపిస్తున్నారు. ఎవరికైనా బ్లడ్ అయినా అవసరం వస్తే మన వివేకానంద సేవా సమితి నాగేశ్వరరావు గారిని ప్రతి నిమిషం అర్ధరాత్రి అయినా సరే వారికి ఫోన్ చేస్తే బ్లడ్ సమకూరుస్తున్నారు. నిజంగా ఆయన సేవలకు కూడా మనం అభినందించవలసిన విషయం. అందరికీ నమస్కారం. మన ఏలేశ్వరం పిహెచ్సి సెంటర్లో వివేకానంద సమితి నెంబరు నాగేశ్వరరావు గారు, వాగు రాజేష్ గారు, చైర్మన్ గారైన వాగు రాజేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మజ్జిగ పంపిణీని ఇలాగే ఇంకా కొన్నాళ్ళు ఈ వేసవికాలం అంతా కొనసాగించాలని, ఇంకా దాతలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి వీళ్ళకి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, ఇది 2వసారి నేను ఇస్తున్నాను. ఇంకా మళ్ళీ అవకాశం ఉంటే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. ఇంకెవరైనా దాతలు ఉంటే ప్రయత్నం చేయాలని నా కోరిక.